బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ గారాల పట్టి కవిత మరోసారి తన పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. సంచలనంగా మారిన కేసులో ఇప్పటికే పలువురు కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. అయితే నేడు విచారణకు రావాలని ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇంతకు హాజరు అయినా కాకపోయినా అరెస్ట్ తప్పదా అన్న ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి సిబిఐ తనకు పంపించిన నోటీసులపై కవిత విచారణకు రాలేనని తెగేసి చెప్పేశారు. అంతేకాదు, కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న సమయంలో ఎలా పిలుస్తారని సిబిఐను నిలదీశారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద సిబిఐ అధికారులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని ఆమె కోరారు. ఒకవేళ తన నుంచి సిబిఐకి ఏవైనా ప్రశ్నలకు సమాచారం కావాలనుకుంటే వర్చువల్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంటానని కుండబద్దలు కొట్టారు. అందరూ చెప్పే కారణమే కాగా తాను సిబిఐ విచారణకు రాకపోవడానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పినట్టుగా కవిత కూడా చెప్పుకొచ్చారు. ముందే నిర్ణయించిన షెడ్యూల్ కార్యక్రమాలు ఉన్నాయని అందుకే రాలేకపోతున్నానని చెప్పారు. మీరు కోరినట్టుగా ఈ నెల 26న అసలు అందుబాటులో ఉండనని ఆమె తేల్చి చెప్పేశారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదని ఆమె ఈ లేఖలో వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలా నోటీసులు ఇవ్వడంపై అనేక సందేహాలకు దారితీస్తుంది. ఈ రోజు విచారణ జరగాల్సి ఉంది. కానీ కవిత మాత్రం తాను విచారణకు రాలేనంటూ సిబిఐకి లేఖ రాశారు. కోర్టులో తన పిటిషన్ పెండింగ్ లో ఉన్న కారణంగా తాను విచారణకు రాలేకపోతున్నానంటూ పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ, సిబిఐ అధికారులు పలుమార్లు కవితను ప్రశ్నించారు. విచారణ సరిగ్గా జరగడం లేదంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ పిటిషన్ను చూపి తాను విచారణకు రాలేనని చెప్తున్నారు కవిత. అయితే మొన్నటి వరకు సీన్ వేరు, ఇప్పుడు సీన్ వేరు. మొన్నటి వరకు కవిత ఈ కేసులో కేవలం సాక్షి మాత్రమే, కానీ ఇప్పుడు నిందితుల్లో ఒకరు. అందుకే అధికారులు కూడా సిఆర్పిసి 160 నోటీసులు కాకుండా 41A నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలంటూ పిలిచారు. గతంలో ఇంట్లో విచారించిన మాదిరిగా ఇప్పుడు కూడా ఇంట్లో విచారించాలని కవిత కోరుతుంది అని అంతా అనుకున్నారు. కానీ కవిత మాత్రం తన పిటిషన్ పై సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చే వరకు విచారణకు రానంటూ తెగేసి చెప్పారు. దీంతో ఈసారి పక్కాగా కవితను అరెస్ట్ చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా గతంలో కూడా కవిత విచారణకు వెళ్ళినప్పుడు ఆమెను అరెస్ట్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని కవితను పంపించారు అధికారులు. కానీ ఇప్పుడు నిందితుల జాబితాలో చేర్చిన తర్వాత కూడా కవిత విచారణకు సహకరించకపోవడంతో అరెస్ట్ తప్పదు అనే వాదన వినిపిస్తోంది. కవిత మెయిల్కు సిబిఐ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తోంది? విచారణకు వేరే తేదీ ఇస్తారా లేక అరెస్ట్ చేస్తారా అనేది చూడాలి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.